పాశ్చాత్య దేశాలలో జరిగిన ఒక యథార్థ సంఘటన. లాంగ్ పీక్ అనే కొండవాలులో చచ్చిపోయి మూడువారిన ఒక బ్రహ్మాండమైన చెట్టు ఉంది. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అది 400 ఏళ్ళుగా అక్కడ ఉందని అంటారు. దాని సుదీర్ఘమైన జీవితంలో దాని మీద 14 సార్లు పిడుగులు పడ్డాయట. ఈ 4 శతాబ్దాల్లోనూ లెక్కలేనన్ని తుఫానులు, మంచు ప్రవాహాలు దాన్ని తాకుతూ గర్జిస్తూ వెళ్ళాయి. అన్నిటినీ ఎదుర్కొని కూడా అది బతికే ఉంది. చివరికి చీడపురుగుల దండు వచ్చి ఆ చెట్టు మీదికి దాడి చేసి దాన్ని నేలమట్టం చేశాయి. ఆ పురుగులు చెట్టు మొదలుని తింటూ లోపలికి చొచ్చుకుపోయి క్రమంగా దాని శక్తిని హరించేశాయి. ఎంతో చిన్నవైనప్పటికీ విడవకుండా చెట్టును తింటూ పోవటం చేత అవి దాన్ని చంపగలిగాయి. ఎన్నిటినో తట్టుకుని నిలబడిన ఆ చెట్టును పిడుగులు ధ్వంసం చేయలేకపోయాయి, తుఫానులు లోబర్చుకోలేకపోయాయి. మనిషి 2 వేళ్ల మధ్య నలిపి చంపివేయగల చిన్న చిన్న పురుగుల ముందు చివరికి అది తన ప్రాణాలను పోగొట్టుకొని నేలమట్టం అయ్యింది. నీచమని ఎంచి మరిచిపోవలసిన ఎన్నో చిన్న చిన్న విషయాలు మన మనశ్శాంతిని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. గుర్తుంచుకోండి, జీవితం క్షణభంగురం, దాని ప్రాముఖ్యతను తగ్గించకండి. మనందరము ఆ అడవిలో పోరాటం సాగించిన బ్రహ్మాండమైన చెట్టు లాంటి వారం కామా. మనం కూడా జీవితంలో అరుదుగా ఎదురొచ్చే తుఫానుల్ని, హిమప్రవాహాలని, పిడుగుపాట్లని ఎలాగో అలాగా తప్పించుకొని కూడా కేవలం చిన్న చిన్న పురుగుల్లాంటి కలతలు మన మనసుల్ని ఛిద్రం చేయడం చూస్తూ కూర్చుంటాం కదూ. చూపుడు వేలికి బొటని వేలికి మధ్య నలిగిపోయే చిన్న చిన్న పురుగులే అవి.